50 to 60% మాత్రమే జరిగిందన్న విషయాన్ని మీరు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కదా, ఇది గ్రౌండ్ లో పరిశీలించిన తర్వాత చెప్పారా? మీరు గ్రౌండ్ లో పరిశీలించిన తర్వాతనే మాట్లాడుతున్నాం సార్. ఏది కూడా మేము ఎవరిపైన కూడా ఏదో ఒక అపోహ పైన రూమర్ పైన మాట్లాడడం లేదు. అంటే ఇక్కడ 50 to 60% మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి 90% అయిపోయింది ఇచ్చేసామని చెప్పడం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? అదే దానిపైనే వస్తున్నానండి. ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే ఈ బిఎల్ఓలు తెలుగుదేశం పార్టీ బిఎల్ఏల కంట్రోల్లోకి వెళ్ళిపోయినారు. ఈరోజు బిఎల్ఓ సచివాలయంలో కూర్చోవాలి, లేదంటే ఇంటింటికి తీసుకుపోయి ఫామ్ ఇవ్వాలి. సచివాలయంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలదే పెత్తనం నడుస్తుంది. ఒకవేళ గ్రౌండ్ పైన పోయినా తెలుగుదేశం పార్టీ ఒక లీడర్ ఇంటి దగ్గరికి బిఎల్ఓ పోయి కూర్చుంటే అక్కడ నుంచి ఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కానీ యాక్చువల్లీ డోర్ టు డోర్ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ జరగాలో ఆ ప్రక్రియ జరగడం లేదు అని చెప్పి కూడా మేము స్థానికంగా ఉండే ఈఆర్ఓస్కు కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా మేము చెప్తున్నాం. దీంట్లో సమస్య ఏముంది అని చెప్పి లోతుగా పరిశీలిస్తే ముఖ్యంగా 2002లో కూడా తెలుగుదేశం పార్టీనే ఎస్ఐఆర్ జరిగినప్పుడు. ఈరోజు ఎస్ఐఆర్ 2 కేటగిరీల ప్రకారంగా జరుగుతుంది. ఒకటి మ్యాపింగ్ జరిగిపోతే ఇప్పుడే ఇంద్రనీల్ గారు చెప్పినట్టు వాళ్ళకు ఎలాంటి నోటీసులు రావు, వాళ్ళ ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. ఎవరిదైతే 2002లో ఓటు లేదో వాళ్ళు ఈరోజు డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం పార్టీనే ఉంది, ఈరోజు తెలుగుదేశం పార్టీనే ఉంది. ఆ రోజు ఎవరిదైతే పేరు లేదో ఈరోజు అతను డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ ఓట్లు తొలగించారు కాబట్టే ఈరోజు వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మ నాన్ననే మేము ఒక కర్నూలులో ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. మా ఓటునే మా అమ్మ నాన్న ఓటే 2002లో లేదు. ఇలా ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీనో కమ్యూనిస్ట్ పార్టీనో ఇంకా ఇతర పార్టీలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రోజు కూడా తీయడం జరిగింది. ఈ 20 సంవత్సరాల తర్వాత ఇంకా టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు చూపించినట్టు ఇప్పుడే ఏ రకంగా వాళ్ళు లాస్ట్ టైం కూడా ప్రయత్నం చేశారో ఈసారి ఇంకా ఎక్కువ శాతము. మీరు ఒక ప్రజాప్రతినిధి, అంత అవగాహన ఉన్న ఫ్యామిలీ, అలాంటి స్థాయి వాళ్ళకే అన్యాయం జరిగిపోతుంటే ఓటు విషయంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి మరి? ఖచ్చితంగా తీసేస్తున్నారు సార్. వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అసలు ఎన్యూమరేషన్ ఫామే పోవడం లేదు. అదే మా ముఖ్యమైన సమస్య.